చెప్పు పెద్దయినా, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీ ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ? అవునా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు? జగన్ ఉన్నాడు. జగన్ లేదు, 50 రూపాయలు కూడా వచ్చి 150 రూపాయలు చేసేసినాడు. ఏమి మా బీదాల సార్లు ఏం చేస్తారు? మా బీదాల వచ్చేసాడు ఆ 150 300 ఇంటికి వస్తుంది లెక్క. ఏం చేస్తారు? అయితే ఈసారి ఏది వస్తుంది అంటావు? తెలుగుదేశమే. తెలుగుదేశమేనా? చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? వాళ్ళు ఉన్నోళ్ళకి ప్రతి బీదలా కూడా వెళ్ళాయా? ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు డబ్బు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సుండుపల్లిలో ఇండ్లు ఉన్నాయి, ఉన్నోళ్ళకి ఇస్తాను. ఇంట్లో మేము 30 సంవత్సరాలు ఉండాలి. నేను ఒక్కొక్క తావు చూపించినా నాకు అన్ని పేపర్లు మరే ఎంఆర్ ఆఫీస్ కాడ పోయినా, ఎక్కడ పోయినా కూడా మాకు తావే లేదు. సుండుపల్లికి ఎమ్మెల్యే ఎవరు మీకు రాజంపేటకి? ఆయన మేడాబాబు ఉన్నాడు ముందు. ఆ మేడాబాబు వెళ్ళిపోయి. ఆయన బాగా చేశాడా సుండుపల్లికి? బాగా చేశాడు. ఏం చేశాడు? అందరికీ చేసినాడు. అందరికీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది? జగనా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు మేడ వాళ్ళు తమ్ముడికి ఇచ్చిన టికెట్ వైఎస్ఆర్ ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన వల్ల అభివృద్ధి జరిగిందా సుండుపల్లి మండలం? సుండుపల్లి మండలం అభివృద్ధి జరిగిందా మేడ మల్లికార్జున రెడ్డి వల్ల? అంతేనా? అయితే ఇప్పుడు ఏది రావాలంటారు ఫైనల్ గా? జగనే. ఇంటి పట్టాలు వచ్చినాయా మీకు? బిల్లు కూడా ఇస్తాడు. మళ్ళీ 1 కోటి పెట్టినాడు అనుకున్నాము. గుణగా చేసిన 75,000 నా భార్యకి వస్తుంది, నా కూతురికి వస్తుంది. ఇంకా డబ్బులు ఇచ్చాడు ఆయన. నమ్మకం నాకు 2 సార్లు పడతాను. షిఫ్ట్ చేసి అయిపోయింది పడతాను ఆలోచన పెట్టినాడా. మా భార్య రైతు 5-3 సార్లు పడింది. అది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2024లో, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? గవర్నమెంటా? ఏమి అర్థం కాకుండా పోతున్నది. దీనికి ఎవరు ఏం చేయడంలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ఛాన్స్ అని అంటున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ 2 కుమ్మకి ఇప్పుడు వాళ్ళు కూడా మా అధికారం మాదే అంటున్నారు. మారితే బాగుంటుంది. దీనికి పరిస్థితులు మాదిరి ఉన్నాయి. పరిస్థితులు అంటే ఎట్లా? భూములు ఆక్రమించడము, ఇది దౌర్జన్యాలు చేయడము, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వంలో మీకు ఏ పథకాలు రాలేదా? వచ్చినాయి. మరి ప్రభుత్వం మారాలని ఎందుకంటున్నారు? ఏం పథకాలు అండి ఇచ్చారు, మరి ఈ దాని లాక్కుంటున్నారు. చెప్పు. నిత్యావసర వస్తువులు రేటు పెంచేసినారు. కిలో 60 రూపాయలు బేడలు 180 రూపాయలు చేసినారు. అది కేంద్రం కదా? కేంద్రము రాష్ట్రము కాదండి. ఈడ ఎవరు పరిపాలించేది? వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా. ఉప్పు 5 రూపాయలకి ఇస్తా ఉన్నారు, 20 రూపాయలు చేసినారు. ఇంకా ఇవన్నీ ఇస్తారు, వాళ్ళు లాక్కుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలా? అంటే మొత్తానికి ప్రభుత్వం మారాలంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి రారు, పార్టీ మారాలా? మనం చెప్తాం అంతే. అది ఎవరు వస్తే మనకేం అవసరం లే. పార్టీ మారాలంటే అదే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఏమన్నా 10 ఉన్నాయా? బీజేపీకి హోప్ లేదు, జనసేనకు లేదు, ఇంకా టీడీపీనే వచ్చేది. సరే. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.